ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు ఆశీర్వాదాస్పదమునగునట్లు నేను మిమ్మును రక్షింతును అని దేవుడు సెలవిచ్చాడు. ఆశీర్వాదం పొందుటకు దేవుడు మిమ్మల్ని రక్షిస్తూ తప్పకుండా మీ జీవితంలో ఇంకా అనేక ఆశీర్వాదపు గడియలను దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. మీ శాపము నుండి దేవుడు విడిపించి, ప్రతి శాప సంబంధమైన ప్రతి విధమైన శోధన నుండి దేవుడు విడిపించి ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఆయన మిమ్మును గూర్చి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన ప్రకారంగా మీరు భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి, ఆశీర్వాదము పొందుదురుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని రక్షించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకోండి అని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదము ప్రతి గృహంలో ఇప్పుడే కలుగునుగాక. వారి యొక్క ప్రతి ఇబ్బందులు తొలగిపోనుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అబ్రహాము పొందిన ఆశీర్వచనమును ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.